హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను ఎండుమిర్చి పప్పు చేస్తున్నాను అనమాట. కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, చింతపండు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను అనమాట. మీ కారం తినే బట్టి వేసుకోండి. మీరు పప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలా. ఒక 5-6 వెల్లుల్లి వేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ అనమాట. 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయిన తర్వాత ఫస్ట్ ఈ ఎండుమిర్చి టమాటాని కుండలో వేసుకొని మెదుపుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఇవి మెదుపుకోవాలన్నమాట. ఇలా మిరపకాయలు నలిగేంత వరకు మెదుపుకున్నాక దీంట్లో కందిపప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మెదిపేసుకుందాము. తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కింది. వెల్లుల్లి వేసుకొని లైట్గా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాము. తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా ఇంగు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులో మిక్స్ చేసుకున్నాము. అంతే, ఎండుమిర్చి పప్పు రెడీ అన్నమాట. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పక్కన ఆవకాయ కానీ వడియాలు కానీ నంచుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.